నా ఎదురున్న మాకన్నా విడత ల్యాండ్ పూలింగ్కి సంబంధించి మా పెదకూరపాడు నియోజకవర్గంలో అమరావతి మండలం వైకుంఠపురం ఎండ్రాయి పెదముద్దూరు కర్రపూడి ఈ 4 విలేజ్లు కూడా దాదాపు 7,500 ఎకరాల గురించి మొన్న కేబినెట్ మీటింగ్లో ఆమోదం తెలపడం జరిగింది. ఈ గ్రామాలకు సంబంధించి గతంలో మన గవర్నమెంట్ వచ్చిన నెల రోజుల్లోపే ఈ కర్లపూడి గ్రామానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు అట్లానే వైకుంఠపురంకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు నా దగ్గరకు వచ్చి ఈ గ్రామానికి సంబంధించి రైల్వే లైన్ కానీ పెన్నా గోదావరి కాలువకు సంబంధించి కానీ ఎక్కువ ల్యాండ్ పోతుంది, ల్యాండ్ పూలింగ్ విధానంలో తీసుకోమని నన్ను అడగటం, తద్వారా అర్జీ రూపంలో నేను చంద్రబాబు నాయుడు గారికి అర్జీ రూపంలో ఇవ్వటం, వాళ్ళు రకరకాలుగా పరిశీలించి గత సంవత్సర కాలంగా రకరకాల చర్చలు జరిపి మొన్న ఆమోదం తెలపడం జరిగింది. మా ప్రజల కోరిక మేరకు ఇది ఆమోదం తెలపడం జరిగిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. లేకపోతే గ్రామాల్లో కూడా ఈ 4 గ్రామాల్లో గ్రామ సభలు గతంలోనే పెట్టి రెవెన్యూ అధికారులు మరియు మా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అట్లానే గ్రామంలోనే అన్ని వర్గాలను కలుపుకుంటూ అన్ని పార్టీలను కలుపుకుంటూ గ్రామ పెద్దలు కూడా అందరూ కూర్చొని కూడా మాట్లాడటం జరిగింది. ఎవరికి అందరూ కూడా సానుకూలంగా స్పందించిన మేరకే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. చంద్రబాబు నాయుడు గారికో తెలుగుదేశం పార్టీకో వీళ్ళు ఇవ్వట్లేదండి. భూములు ఇస్తుంది ప్రభుత్వానికి, అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంబటి రాంబాబు గారైనా ఎవరైనా కూడా ప్రభుత్వానికి ఇస్తున్నారు. ఇకపోతే రాజధాని అభివృద్ధి గురించి అంటారా, గతంలో 14-19 మధ్యలో ల్యాండ్ పూలింగ్ చేయడం జరిగింది. ల్యాండ్ పూలింగ్ చేయటం అట్లానే దశల వారీగా చేసి ఆ మాస్టర్ ప్లాన్ రెడీ అయ్యి వర్క్ మొదలుపెట్టే లోపే గవర్నమెంట్ మారటం జరిగింది. తర్వాత వచ్చిన ప్రభుత్వం 3 ముక్కలు అట్లా ఆడి రాజధానిని నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఆ తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమయ్యి వర్కులు మొదలుపెట్టలేని పరిస్థితి. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి అట్లాంటిదే కొన్ని బ్యాంకులతో మాట్లాడి రుణాలు తీసుకొచ్చి వర్క్ మొదలు పెడదాం అన్న టైంలోకి వర్షాలు పడి ఇబ్బందికరమైన సిచ్యువేషన్ వచ్చింది. ఇప్పుడే వర్షాలు తగ్గి పనిచేయడానికి సాధారణ పరిస్థితులు వచ్చినాయి. రాబోయే 6 నెలల్లో రాజధానిలో వర్క్లో చాలా మార్పులు చూస్తారు. రాబోయే 2-3 సంవత్సరాల్లో మనం అనుకున్న అభివృద్ధి చూస్తారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నా పేరు పొన్నం సాంబశివరావు, కర్లపూడి, అమరావతి మండలం, పల్నాడు జిల్లా. ఇప్పుడు రైతులకి ల్యాండ్ పూలింగ్ అనేది ఒక ప్రస్తావన తీసుకొచ్చింది మన గవర్నమెంటు. దానికి సంబంధించి 2వ విడత భూ సమీకరణ చేయాలని కర్లపూడి 7 గ్రామాలు చెప్పింది. అందులో మన పల్నాడు జిల్లాలో అమరావతి మండలంలో వైకుంఠపురం, మద్దూరు, కర్లపూడి ఇలా 4 గ్రామాలని సెట్ చేసింది. దానికి సంబంధించింది ఇదివరకు కాలంలో భూ సమీకరణ జరిగితే అక్కడి యొక్క రైతులకి చాలా ఇబ్బందిగా ఉన్నది. వాళ్ళ ప్లాట్లు ఇంకా డెవలప్ చేయలేదు, మాకు డెవలప్ చేసి కూడా వాళ్ళకి తీసుకోండి అని చెప్పి వాళ్ళు కొంతమంది అంటున్నారు. కానీ మీకు చేసి పెడతాము, వాళ్ళది కూడా కావాలి, రైల్వే లైన్కి, విమానాశ్రయానికి, క్రీడా మైదానానికి, కొన్ని ప్రాజెక్టులకు కావాలి అని మన బాబు గారు కేబినెట్ మీటింగ్లో వ్యక్తపరిచాడు. దానికి సంబంధించి కావాలని దానికి మనం ఇస్తాము, ఏం ఇబ్బంది లేదు ఇయటానికి. కాకపోతే మాకేంటంటే వాళ్ళకి జరిగిన సమస్యలు ఉత్పన్నం కాకుండా మాకు చేయండి ఉంది. అవును, అభిప్రాయం అంటే రైతుల అభిప్రాయము, మా అభిప్రాయము. ఇప్పుడు మనకి మన భూ సమీకరణ జరిగిన తర్వాత మన ఊరికి సంబంధించి మనకి మంచి ప్రదేశంలో మనకి ప్లాట్లు కేటాయించటం, వాళ్ళు ఏదో వేరే చోట ఎక్కడో మనకి అనువుగా లేని కాడ ఇవ్వకుండా మనకి సరిపోయిన కాడ ఇవ్వటం. కౌలంటే యాక్చువల్గా గత 10 సంవత్సరాల క్రితం ఇచ్చారు. ఇప్పటికి అన్ని రేట్లు పెరిగి అన్నీ ఉన్నాయి కాబట్టి ఆలోచించి ప్రభుత్వం ఇంకా కొంచెం పెంచే అవకాశం చేయమంటున్నాం. మనకి రైతులకు ఇచ్చిన ప్లాట్లు కూడా ఇదివరకులాగా పాడు పెట్టకుండా ఎమ్మటే వాడు డెవలప్ చేస్తే వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు కాబట్టి రాజధాని డెవలప్ అయింది.
వాళ్ళు రైతులు ఫ్లాట్ ఇచ్చి నాకు ఇల్లు కట్టుకోకపోతే రాజధాని ఎలా డెవలప్ అయింది కాదు కదా. ఇప్పుడు మన బాబు గారు ఏమంటున్నాడు, రాజధాని డెవలప్ కోసం మేము తీసుకుంటా ఉన్నారు. రైతులకు కూడా ఫ్లాట్ కేటాయించిన ఫ్లాట్లో డ్రైనేజీలు లైన్లు అన్నీ పెడితే ఇల్లు కట్టుకుంటే అది ఎక్కువ డెవలప్ అయింది. అది కూడా మీరు తొందరగా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి దాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. అదొక ఉన్నారండి. ఇప్పుడు రాజధాని కింద తీసుకున్న భూములన్నీ ఆమెనే ఉన్నాయి. మరి ఇప్పుడు అవి ఫిలప్ అయిన తర్వాత మళ్ళీ తీసుకుంటే మంచి పని. మరి అవి ఫిలప్ కాలేదు, ఏమో అవన్నీ ఆమెనే ఉన్నాయి. మళ్ళీ భూములు అంటున్నారు. ఈ భూములు లేకుండా ఈ జనాలంతా ఏం చేసుకోవాలి, ఎలా బతకాలి ఎట్లాగా అనేది ఒక సమస్య. తర్వాత ఎకరం తీసుకొని 25 కినాలు ఇస్తున్నాడు. ఈ 25 కినాలు ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కౌలు ఇస్తాడు. ఆ తర్వాత ఈ రైతు పరిస్థితి ఏంది ఎలాగా ఈ 10 సంవత్సరాల తర్వాత? ఈ లోపల ఈ డెవలప్ అయిద్దా కాదా? ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి తీసుకొని అవి డెవలప్ కాకుండా ఆమెను ఆగిపోయి ఉన్నాయి. ఇది కూడా అదే పరిస్థితి అయిద్దా అసలు ఏంటి అనేది ఒక సందిగ్ధం. ఇప్పుడు ఈ భూములు ఇచ్చి కౌళ్ళీక రేపు ఈ ప్రభుత్వం ఉంటుందా మారిద్దా అనేది కూడా ఒక పాయింట్. రేపు ప్రభుత్వం మారిద్ది. పోయిన చంద్రబాబు టైంలో తీసుకున్నారు, జగన్ గారు వచ్చారు, మేము కౌళ్ళు వేయలేదన్నారు, అదన్నారు ఇదన్నారు. అలాగనే ఈ ప్రభుత్వం గ్యారంటీగా ఉంటుందనేది ఒక ప్రూఫ్ ఎవరికి తెలియదు. మరి దాన్ని బట్టి రేపు వచ్చే ఈ ప్రభుత్వం లేనప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంది, ఈ రైతుల పరిస్థితి ఏంది అనేది క్లారిటీ కావాలి రైతులకి. రాజధానికి భూములు ఇవ్వటం అనేది రైతులకి అందరికీ అంగీకారమే. మాకు ఇష్టపూర్వకంగానే మేము గతంలో భూములు ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, నారాయణ గారిని, అలాగే భాష్యం ప్రవీణ్ గారిని అనేక సార్లు మేము కలిసాము. వాళ్ళందరూ మా అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకొని మా అభిప్రాయానికి గౌరవం ఇచ్చి పూలింగ్ అనౌన్స్ చేశారు. దీనివల్ల రైతులందరూ సంతోషంగానే ఉన్నారు. మేమందరం పూలింగ్కి ఇస్తాము. అయితే ఇక్కడ రైతులు డిమాండ్స్ అనేవి ఒక 2 డిమాండ్స్ ప్రధానంగా వినపడుతున్నాయి. ఇందులో ఏంటంటే ప్రధానంగా కౌలు సమస్య అనేది బాగా రైతులు చెప్తున్నారు. ఈ కౌలు సమస్య తేలితే కనుక రైతులందరూ సంతోషంగా ఇస్తారు. ప్రధానంగా ఏంటంటే 10 సంవత్సరాల క్రితం 30,000 ఇచ్చారు. ఇప్పుడు ఖర్చులన్నీ పెరిగిపోయినాయి. ఆ కౌలు మాకు గిట్టుబాటు కాదు, మాకు ఎక్కువ కౌలు ఇవ్వాలని అడుగుతున్నారు. అందరూ డిమాండ్ చేసే కౌలు మినిమం 50,000 ఇవ్వమని రైతులందరూ అడుగుతున్నారు. అది ప్రధానంగా. మిగతా ఈ వైసీపీ వాళ్ళు చేసే ప్రచారాలు అవన్నీ కూడా ఫేక్ ప్రచారాలు. ఎందుకు అంటే ఇక్కడ రైతులను ఎవరు బలవంతం పెట్టి ఏమీ భూములు తీసుకోవట్లేదు. రైతులందరం సంతోషంగానే ఇస్తున్నాము. మేమే వాళ్ళ చుట్టూ తిరిగి మేమే ఇస్తామని చెప్పాము. చెప్పడం వల్లే వాళ్ళు తీసుకుంటున్నారు. అందుకని మేము సంతోషంగానే ఇస్తున్నాము. దీంట్లో భాష్యం ప్రవీణ్ గారు కూడా మాకు చాలా సహకరించి మా యొక్క అభిప్రాయాలు అనేది చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసి మాకు చాలా సహాయం చేశారు. చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ గారికి, నారాయణ గారికి, భాష్యం ప్రవీణ్ గారికి ఈ పూలింగ్ అనౌన్స్ చేసినందుకు మేము వాళ్ళకి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము. పూలింగ్ ఇవ్వడానికి మేమంతా రెడీగానే ఉన్నాము. యాక్చువల్గా ముందే మేము చంద్రబాబు నాయుడు గారిని ఆఫీస్కి వెళ్ళి, మంగళగిరి ఆఫీస్కి వెళ్ళి కలవడం జరిగింది. అందులో నేను ఉన్నాను, సాయి గారు ఉన్నారు. మేమే అర్జీ తీసుకుని వెళ్ళి కలిసాము. సంతోషంగా సార్ కూడా ఓకే అన్నారు, తీసుకుంటామన్నారు. తర్వాత మళ్ళీ కొంతకాలమేమో ట్రాక్ వరకు తీసుకుంటారు, డబ్బులు ఇస్తారు, అది ఇది అంటే మేము భయపడ్డాం. అట్లా కాదండి, అలా మాకొద్దని చెప్పేసి బాబు గారిని కలిసిన తర్వాత అట్లా ఏం లేదు, అంతా మీ గ్రామాల్లో కనెక్టివిటీ ఉండాలి కాబట్టి మేము తీసుకుంటాము, ఖచ్చితంగా తీసుకుంటామన్నారు. ఇప్పుడు అనౌన్స్ చేశారు, దానికి మాకు ఆనందంగా ఉంది. కాకపోతే మా కోరికలు 2-3 ఉన్నాయండి. మెయిన్ ఫస్ట్ది వచ్చేసి మాకు ఈ కౌలు ఏదైతే ఉందో అది ఇప్పటి ధరల ప్రకారం మార్కెట్ ఎలా ఇప్పుడు ఏది చూసినా అన్ని రేట్లు పెరిగిపోయినాయి. వాళ్ళకి తీసుకున్నప్పుడు 10-11 సంవత్సరాల క్రితం రేటు వేరు, ఇప్పుడు ఉన్న రేట్లు వేరు. దాన్ని ఆలోచించి మాకు అది నిర్ణయిస్తే బాగుంటుందని ఒకటి. రెండోది వచ్చేసి మా పిల్లలకి చదువుకునే వాళ్ళకి ఎవరైతే ఉన్నారో ఊళ్ళో వాళ్ళని ఒక లిస్ట్ అవుట్ చేసి వాళ్ళకి ముందు జాబ్స్ కనుక కల్పించగలిగితే బాగుంటుందని మా అభిప్రాయం. మూడోది, ఈ ఫ్లాట్లు కేటాయించేటప్పుడు మాకు మా ఊర్లోనే ఇవ్వాలని మేము కోరుకుంటున్నామండి. ఇవి కనుక ఫుల్ఫిల్గా మాకు చెప్తే, క్లారిటీగా చెప్తే మాకు మాకే కాదు ఊళ్ళో వాళ్ళకి ఎటువంటి వాళ్ళకు కూడా ఏ ఇబ్బంది లేదు, అందరూ ఇస్తారు. వేరే ఫేక్ ప్రచారాలను ఎవరు నమ్మొద్దని కోరుకుంటున్నాను. ఇది అంతేనండి.